ఓం సరస్వతీం దేవయంతో హవంతే సరస్వతీమద్ధరేతాయమానే సరస్వతీం సుకృతాహ్వయంతే సరస్వతీ దాశుషే వార్యం దాత్. అందరికీ నమస్కారం. వేదాలు సార్వభౌమిక సత్యాలను తెలిపే దైవిక గ్రంథాలు. ఆ వేదాలలో మానవ జీవితాన్ని ముందుకు నడిపే అనేక ప్రేరణ వాక్యాలు ఉన్నాయి. అందులో ఒకటి తెలుసుకుందాం ఈరోజు. ఓం క్రతో స్మర. ఇది యజుర్వేదంలోని వాక్యం. ఈ వాక్యంలో 3 శబ్దాలున్నాయి. ఓం క్రతో స్మర. క్రతో అంటే ఓ కర్మిష్ఠి జీవుడా, ఓం స్మర, ఓంను స్మరించు. జీవుడు కర్మలు చేస్తూ ఉంటాడు. నిర్లిప్తంగా నిశ్చలంగా కదలకుండా ఉండలేడు. అతను జీవనం కోసం, జీవన ఉన్నతి కోసం అనేక కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మలు సానుకూలమైనప్పుడు, వైదికమైనప్పుడు, సాత్వికమైనప్పుడు ఉన్నతి చెందుతాడు. అవే కర్మలు లౌకికము, భౌతికము, దైహికము, అననుకూలము, వ్యతిరేకము అయినప్పుడు అధోగతి పాలవుతాడు. కనుక మంచివాడు మంచి పనులు చేస్తే చెడ్డవాడు చెడ్డ పనులు చేస్తాడు. పని చేయకుండా మాత్రం జీవుడు ఉండలేడు. అందుకే వేదము జీవుడిని క్రతో అని పిలుస్తోంది, అంటే కర్మిష్ఠి. కానీ వైదిక పరిభాషలో క్రతు అంటే వేదము ఆదేశించిన కర్మలను మాత్రమే చేసేవాడు. కనుక ఆ కర్మలు చేసే జీవుడే మానవ జన్మ పరమార్థాన్ని సాధించగలుగుతాడు. మిగిలిన వారు సాధించలేరు. కాబట్టి క్రతో అని వేదము కేవలము వైదిక కర్మలు చేసే వ్యక్తిని సంబోధించి చెప్తోంది. ఓం స్మర, ఓంకారాన్ని స్మరించు. ఈనాడు మానవ సమాజం, ఈ ప్రపంచం అనేక కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, భాషలుగా, రకరకాల పేర్లతో చిన్న భిన్నమైపోయి ఉంది. అయినా మానవులంతా ఒక తత్వాన్ని, ఒక అత్యున్నత శక్తిని నమ్ముతున్నారు. అనేక పేర్లతో పిలుస్తున్నారు. కానీ భగవంతుని యొక్క ప్రధానమైన నామము, అత్యున్నతమైన నామము, మధురమైన నామము, వ్యాపకమైన నామము, శాశ్వతమైన నామము, ఆర్ద్రమైన నామము, నిత్యమైన నామము కేవలం ఓంకారం మాత్రమే. ఓంకారము భగవంతుని అనాది నామము, సూక్ష్మనామము, పవిత్ర నామము. కనుక వేదము ఎన్నోసార్లు ఓంకారాన్ని స్మరించమని చెప్తుంది. ఎందుకంటే భగవంతుని పరిపూర్ణ శక్తులను, గుణాలను, లక్షణాలను ఓంకారము ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో మరే నామము కూడా అంత స్పష్టంగా తెలియజేయడం లేదు. మిగిలినవన్నీ గౌణ నామాలు, సెకండరీ నేమ్స్. ఓంకారం మాత్రమే ప్రైమరీ నేమ్, ప్రధాన నామము. కనుక ఓంకారాన్ని స్మరించి తద్వారా శక్తిని పొంది జీవుడు సానుకూల కర్మలు, వైదిక కర్మలు చేయాలని వేదమాత కోరుకుంటోంది. కనుక జీవుడు నిరంతరం కర్మలు చేస్తూ భగవంతుని నామమైన ఓంకారాన్ని స్మరించాలి.
ఓంకారం గురించి వేదాలు, ఉపవేదాలు, దర్శనాలు, వేదాంగాలు, వైదిక సాహిత్యం అంతా కూడా వేనోళ్ళ కొనియాడుతోంది. ఇటువంటి మహత్తరమైన నామము ఎంతో వైజ్ఞానికమైనటువంటిది. ఓంకార వ్యాఖ్యానమే ఎన్నో రకాలుగా శాస్త్రాలలో విస్తరించి చెప్పారు. కనుక మానవులంతా కేవలము ఏదో ఒక వర్గం కాకుండా సమస్త మానవులు ఓంకారాన్ని స్మరించాలి. ఎందుకంటే మనిషికి మాత్రమే స్పష్టమైన వాక్శక్తిని భగవంతుడు ఇచ్చాడు. ఈనాడు అన్నిటికంటే దురుపయోగం అవుతోంది వాక్శక్తి. కనుక దాన్ని సన్మార్గంలో పెట్టి ఆ వాక్శక్తిని సక్రమంగా వినియోగించుకోవాలంటే ఓంకారంతోనే దాన్ని పవిత్రం చేసుకోవాలి. అందుకే కర్మిష్ఠి జీవుడా ఓంకారాన్ని స్మరించు అని వేదము మనకు ప్రేరణ ఇస్తోంది. అనేక నామాలు ఈనాడు ప్రచలితంగా ఉన్నాయి. నిరంతరము నామజపాలు చేసేవారు ఎంతోమందో ఉన్నారు. కానీ మూలాక్షరము, ఆద్యక్షరము, ప్రథమాక్షరము అయినటువంటి ఓంకారాన్ని మనము పక్కన పెట్టాము. ఈనాడు వైజ్ఞానికులు కూడా చెప్తున్నారు, ఓంకార జపం వల్ల, ఉచ్చారణం వల్ల ఎంతో శక్తి ఉద్భవిస్తుందని యంత్రాలతో పరిశోధించి మరి వైజ్ఞానికులు చెప్తున్నారు. కనుక మనమంతా ఓంకారాన్ని స్మరిద్దాము. ఓంకార స్మరణతో మాత్రమే మానవులంతా ఒక్కటి కాగలుగుతారు. ఇక మిగిలిన రకరకాల పేర్లు మనిషిని రకరకాలుగా విడదీయడానికి మాత్రమే పనికొస్తాయి. అవి సూర్యుని ముందు దీపాల వంటివి. ఓంకారము సూర్యుని వంటి ప్రకాశవంతమైన, అత్యున్నతమైన, దివ్యమైన శక్తి. కనుక మనమంతా కూడా ఈ వైవిధ్యాలను పోగొట్టుకొని ఒక్కటి కావాలంటే ఓంకారాన్ని స్మరించాలి. ఓం శాంతి శాంతి శాంతి.